తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. విడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతా ఉంది. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నాకు నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులను, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా? అందగత్తెలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద అడుగడుగున అందాలే. కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నది అంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అతిథి దేవో భవ, ఇది మన సంస్కృతి. ప్రపంచ నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇద్దాం, గౌరవిద్దాం, వాళ్ళని స్వాగతిద్దాం. కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరబోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఇది సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరి మెప్పు కోసమో ప్రజల్ని ఏడ్పించడం ఇది ప్రజాపాలన అవుతుందా? ఒకసారి అర్థం